ఎస్సీ ఎస్టీ హక్కుల రక్షణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య. ఖమ్మం కలెక్టరేట్లో ల్యాండ్ అట్రాసిటీ సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు చైర్మన్. రెవెన్యూ భూ సంబంధిత దరఖాస్తులను నెల రోజుల వ్యవధిలోగా పరిష్కరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 10 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. గురుకుల పాఠశాల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ను కోరారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా గౌరవ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము అందరం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్గా తీసుకొని మిగతా జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పోవడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నట్టుగా నాకు తెలిసింది. దాన్ని కానీ తర్వాత జీపీ కార్మికులకు కూడా మరి జీపీ కార్మికులలో సఫాయి కార్మికులలో దాదాపు 95% ఎస్సీ ఎస్టీలే ఉంటారు. మరి వాళ్ళతో దొక్కాని పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకు దయార్థ ఉద్యోగంతో పెద్ద ఉద్యోగంతో ఓ సాహసోపదమైన నిర్ణయం మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం, విద్యార్థులతో కలిసి భోజనం చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా మరి గౌరవ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము అందరం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్గా తీసుకొని మిగతా జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పోవడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ